शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు. అలాగా? మంచి స్మెల్ వస్తుంది నీ దగ్గర. అంతా మీకోసమే. అలాగా? ఏమైంది? ఏ లేదు. సుమన్, నేను చాలా టైర్డ్గా ఉన్నాను. నాకు అస్సలు మూడ్ లేదు. మీకు ఇది బాగా అలవాటు అయిపోయింది. ఎంత టయర్డ్గా ఉన్నారు మీరు. నీకు మరి ఆఫీస్ పని అంటూ ఏది లేదు కదా. ఆఫీస్లో ఎంత వర్క్లోడ్ ఉంటుందో తెలుసా? ఇంటికి వచ్చినా కూడా పని ఉంటుంది నాకు. కానీ ఇదంతా నీకేం అర్థం కాదు. రాజేష్, మనకి పెళ్ళయ్యి 5 ఏళ్లయింది. ఇంతవరకు మనకు ఒక బిడ్డ కూడా పుట్టలేదు. మీకు తెలుసా, మన బంధువులు అడగటం మొదలెట్టారు. వాళ్ళతో ఏం చెప్పను? రోజు టయర్డ్గా ఉన్నారనా? నువ్వు ఏం కావాలంటే అది చెప్పుకో. పిల్లలంటూ ఎప్పుడు పుడతారో అప్పుడే పుడతారు. ఇప్పుడు నన్ను నిద్రపోనివ్వు. ఇప్పుడు నేనేం తప్పు చేశానని ఈ మనిషికి మన గురించి అర్థం అవటం లేదు. హలో. హాయ్ డార్లింగ్, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏం లేదు, సుమన్ పడుకోవడానికి వెయిట్ చేస్తున్నాను. ఓ, మళ్ళీ సుమనా? ఎన్నాళ్ళని ఇలా భయపడుతుంటావు? అరే, నాకు పెళ్ళాం కదా తను, మరి నేను భయపడాలి కదా. నువ్వు నా వైఫ్ అయిపోయావు అనుకో, భయం ఆటోమేటిక్గా పోతుంది. ఐ మిస్ యూ. అరే రే, ఇంత ప్రేమ? నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాను. అబ్బా, చాలా ఆపు. ఎప్పుడు కబుర్లు చెప్తావు. అరే నిజంగానే. సరే చూడు, ఒకసారి వీడియో కాల్ చేయవా? ఎన్ని రోజులు అయిపోయాయి. ఇంతకు ముందంటే మెసేజ్లో మాట్లాడుకునే వాళ్ళం. చాలా కష్టపడితే కానీ నెంబర్ దొరకలేదు నాకు. వీడియో కాల్ చేయొచ్చు కదా. నేను చూడాలనుకుంటున్నా. నేను నా గొంతు బాలేదా? అరే, నీ గొంతు వింటే చాలు, నాకు ఎంతో సుఖంగా ఉంటుంది. నాకు కూడా. నువ్వే నాకు సుఖాన్ని ఇస్తున్నావు బేబీ. లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఇలా మాట మార్చడం నీ దగ్గర నేర్చుకోవాలి అసలు.
ఎక్కడికి వెళ్ళారు? రాజేష్, రాజేష్ లేగండి. తెల్లారిందా? మీరెలా ఇక్కడ సోఫాలో పడుకున్నారు? అంటే మీరు లోపలే కదా పడుకున్నారు? అదేంటంటే యాక్చువల్లీ లోపల చెమటలు పట్టాయి, లోపల ఏసీ పనిచేయలేదు, అందుకే వచ్చి బయట పడుకున్నా. ఓకే సరే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యేస్తాను. ఓకే సరే. నా ఫోన్. ఏంటి ఈ మధ్య కాస్త తేడాగా కనిపిస్తున్నారు? ఒంటరిగా పడుకున్నారు, కానీ ఎందుకని? మీరు ఎవరితో చాట్ చేస్తున్నారు? ఏం లేదు, ఆఫీస్ గ్రూప్లో ఫ్రెండ్స్ మెసేజ్ పెడుతున్నారు. ఏవండి, ఉమ్, మనం బయటికెళ్ళి చాలా రోజులైంది, మనం బయటికి వెళ్దామా? ఇప్పుడు వద్దు, తర్వాత చూద్దాం. ఆ తర్వాత అనేది వస్తుందా రాదా? ఏంటి సుమనిది, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూనే ఉంటున్నావు. ఇంట్లో ప్రశాంతంగా భోజనం కూడా చేయలేమా? ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నాను? విక్కీ, నువ్వా? ఎలా ఉన్నావు వదినా? నేను బాగున్నాను, లోపలికి రా. అలాగే పద. రా. రాజేష్ ఏడు వదినా? ఆఫీస్కి వెళ్ళాడా? అవును, రా కూర్చో. సరే, ఒక విషయం చెప్పు. చాలా రోజులుగా నువ్వు కనపడలేదేంటి? పక్కిల్లేగా, ఏదో పెద్ద ఊర్లో ఉన్నట్టుగా ఉంది. ఈ మధ్య చాలా బిజీ అయినట్టున్నావు. వేరే సిటీకి వెళ్ళాను వదినా. 15 రోజులు యోగా క్యాంప్కి వెళ్ళాను హరిద్వార్లో. సరదాగా అనిపించింది. అలాగే నీకోసం ప్రసాదం తీసుకొచ్చాను. ఓ అవునా? టూర్ ఎలా ఉంది? సూపర్గా అనిపించింది. మేము బాగా ఎంజాయ్ చేసాం. యోగా పేరు చెప్పి ఊరు మొత్తం తిరిగి వచ్చాం. ఒప్పుకోవాల్సిందేగా, ట్రావెలింగ్తో పాటు నీ హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నావు. నన్ను చూడు, నేను ఇంట్లోనే ఉంటాను. బయటికి వెళ్ళాలంటే హస్బెండ్కి టైమే లేదు. ఏంటో వదినా, ఇంట్లో కూర్చుని బోల్డ్ పనులు చేయొచ్చు. ఒకవేళ నీకు ఓకే అంటే హెల్త్ చూసుకోవచ్చు. నేను దీని గురించి ఆలోచించలేదు. నువ్వు నాకు యోగా నేర్పిస్తావుగా? తప్పకుండా, నాకు చాలా సంతోషం. రేపే ప్రారంభిద్దామా? ముఖ్యంగా నీలాంటి అందమైన అమ్మాయిలు రోజూ యోగా చేయాలి. ఎక్కడ అందంగా ఉన్నాను? పెళ్లి తర్వాత అన్నీ అయిపోయాయంతే. ఏమైంది? అంతా ఓకేనా? ఈ మధ్య రాజేష్కి ఏవైందో తెలీదు. చాలా రోజులుగా మంచి వైబ్స్ కనపడటం లేదు. నాకెందుకో ఆయనకి బయట అఫైర్ ఉందనిపిస్తుంది. సరే వదినా, ఒక విషయం చెప్పనా? నువ్వు అపార్థం చేసుకోకు. నేను కూడా అన్నని చూశాను ఓ 2-3 సార్లు వేరే అమ్మాయితో.
నిజంగానా? అవును వదినా, కానీ నేను షూర్గా చెప్పలేను. జస్ట్ చూశానంతే. నువ్వేం టెన్షన్ అవ్వకు, అది బ్రహ్మ అనుకుంటా. ఈ రోజు ఎలా ఉంది? చాలా బిజీగా ఉండింది. రేపు కూడా తొందరగా వెళ్ళాలి. మ్మ్. యోగా క్లాస్ జాయిన్ అవుదామని అనుకుంటున్నాను. జాయిన్ అవ్వు. సరే, సండే ఫ్రీగా ఉన్నారా? లంచ్కి మనం బయటికి వెళ్దాం. నా ఫ్రెండ్ ఉంది, ఎప్పుడు పిలుస్తూనే ఉంది. అరే సండే కుదరదు, బాస్ ఇంట్లో పూజ ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి. సరే వదినా, ఒక విషయం చెప్పనా? నువ్వు అపార్థం చేసుకోకు. నేను కూడా అన్నని చూశాను ఓ 2-3 సార్లు వేరే అమ్మాయితో. అరే సారీ, ఈరోజు కూడా కొంచెం లేట్ అయింది. పర్వాలేదులే, బాగా అలవాటైపోయింది. నాకు అలవాటైపోయింది నీ గొంతు విని విని. అలాగా? మనం మాట్లాడడం స్టార్ట్ చేసి సంవత్సరం అవుతుంది. నీ మొహం ఎప్పుడు చూపిస్తావు? బా, మళ్ళీనా? నేను చూడ్డానికి అంత బాగోను. నేను చూపించినప్పు నీ మొహం చూసి నేను ప్రేమించలేదు, నీ మనసు చూసి ప్రేమించాను. మరెందుకు చూడాలంటున్నావు? అరే ఇన్ని రోజులు అయింది కదా, ఇంకా మొహం చూపితే ఎలాగా? చూపించాలంటే వెయిట్ చేయాలి మరి. అది కూడా కరెక్టే. ఇంకా నువ్వు చాలా అందంగా ఉంటావని నాకు నమ్మకం ఉంది. నేను అందంగా లేనంటే నన్ను వదిలేస్తావా? చిచి, అలాంటిదంతా లేదు. ఏం మాట్లాడుతున్నావు? సరే విను విను, దీని తర్వాత మాట్లాడుతాను. బై బై బై. రాజేష్, ఏంటి మీరు ఇక్కడ కూర్చున్నారు? నాకు నిద్ర రాలేదు, ఆఫీస్ స్ట్రెస్ కాస్త ఉంటే. పడుకోండి, అదే వస్తుంది, రండి. సరే ఓకే. నువ్వు? దాగం అయితే నీళ్లు తాగుతాకొచ్చాను. సరే పద. చూడు, ఇలా కాదు, ఇంకొంచెం వంగు, కాలు పైకెత్తు. ఇంకొంచెం, కాలు పైకెత్తు. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. నెక్స్ట్. సుమన్, కొంచెం వెనక్కిరా, కొంచెం. పర్ఫెక్ట్. ఇంకొంచెం. పర్ఫెక్ట్. ఏం జరుగుతుంది ఇక్కడ? గుడ్ మార్నింగ్ రాజేష్. యోగా క్లాస్. నువ్వు నేర్పిస్తున్నావా? నిన్నే నేను మీతో చెప్పానే. అందరూ యోగా చేయాలి, నీ ఫ్యాట్ తగ్గుతుంది. చేతి, ఇదంతా నేను చేయను. సరే సుమన్, నువ్వు టిఫిన్ తీసి పెట్టు పదా, నేను ఆఫీస్కి వెళ్ళాలి. విక్కీ, ఇవాటికి ఇది చాలు, మనం రేపు చూసుకుందాం, ఓకే?
ఓకే, బాయ్. బాయ్. సుమన్, నాకెందుకో వీడు మంచోడు అనిపించట్లేదు. నువ్వు వేరే ఎవరి దగ్గర యోగా నేర్చుకో. అది సరే, నేను మిమ్మల్ని ఎన్నో విషయాలు అడుగుతున్నాను. అన్నిటినీ చేస్తున్నారా ఏంటి? లేదు కదా. నేను ఎవరి దగ్గర యోగా నేర్చుకోవాలో నేనే డిసైడ్ చేస్తాను, మీరు కాదు. విషయం యోగా గురించి కాదు. మరైతే ఏంటండి? నీకు అసలు ఏం తెలియట్లేదా? నేను చూస్తూనే ఉన్నాను యోగా అన్న పేరు మీద వాడు ఎలా నిన్ను ముట్టుకున్నాడని. ఓ గాడ్, ఏంటండి మీరు? ఏమండి, ఆయన యోగా టీచర్. యోగా నేర్పిస్తుంటే కాస్త టచ్ అవుతుంది, తప్పుగా అనుకోకండి. హలో సుమన్. వికీ. సుమన్, నేను ఎందుకు ఫోన్ చేశానంటే రేపు సేమ్ టైంకి రావాలా మీ ఇంటికి? అవును, అదే చెప్పానుగా, మర్చిపోయావా? లేదు, అది విషయం ఏంటంటే నిన్ను మిస్ అయ్యాను. నీతో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు, అందుకే ఫోన్ చేద్దాం అనుకున్నాను. నాతో ఫ్లోట్ చేస్తున్నావా? అలాగే అనుకో. సరే కానీ నువ్వు ఫ్రీగా ఉన్నావా? నేను ఫ్రీగానే ఉన్నాను. యాక్చువల్గా మనం ఇద్దరం షాపింగ్కి వెళ్దాం అనుకున్నాను. షాపింగ్ పూర్తి చేసుకుని రెస్టారెంట్కి వెళ్దాం, భోంచేద్దాం. ఓ వావ్, నాకు చాలా రోజులుగా బయటికి వెళ్ళాలని ఉంది. లెట్స్ గో. సరే, నేను 1 అవర్లో రెడీ అయ్యి వచ్చేస్తాను. ఓకే? ఓకే. సరే అయితే, బాయ్. హలో. రెడీగా ఉన్నాను, వస్తాను. సుమన్, సుమన్ కాస్త టీ పెట్టుకురా. సుమన్, సుమన్. తిన్న ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే. అరే ఏంటిది? అసలు ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ కూడా కలవట్లేదు. ఇప్పుడు ఇంట్లో ఎవ్వరు లేరు. సుమన్ వచ్చేదాకా నా బంగారంతో నేను ఫ్రీగా హ్యాపీగా మాట్లాడచ్చు. The number you are trying to call is currently not reachable. అరే, The number you are trying to call is currently not reachable. ఏమైంది దీనికి? నెంబర్ రీచ్ అవ్వట్లేదు. వావ్, ఈ రోజు నిజంగా హ్యాపీగా ఉంది. ఎన్ని రోజుల తర్వాత నేను ఎంజాయ్ చేశానో తెలుసా? ఓహ్, వాట్ ఎ డాన్స్. నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తున్నావు. నీకు విషయం తెలుసా, నువ్వు డ్రింక్ తాగిన తర్వాత ఇంకా బాగా డాన్స్ చేసావు. అండ్ యు నో, నేను కాలేజ్లో ఉన్నప్పుడు నేనే సూపర్ మోడల్. కాలేజ్లో నా అందానికి, నా డాన్స్కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. కాలేజీలో మాత్రమే కాదు, నీ అందానికి పిచ్చెక్కిన వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. చాలా బాగా అబద్ధం చెప్తున్నావు నువ్వు. ఇది అబద్ధం కాదు, నీకు నేను అబద్ధం చెప్పలేను. నువ్వు చూడలేదనుకుంటా, మన క్లబ్లో ఉన్నప్పుడు అక్కడున్న కుర్రాళ్ళందరూ కూడా నీ వంకే చూశారు. నువ్వొక దేవతవి కదా. ఓ, అంటే నువ్వు వాళ్ళని చూస్తూ ఉన్నావన్నమాట.
నీ దృష్టి వాళ్ళ వైపే ఉంది, నా వైపు కాదు కాదు. కాదు 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 అలా ఏం కాదు. ఒకవేళ నిన్నే చూస్తూ ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. నిన్ను కంట్రోల్ చేయమని ఎవరు చెప్పారు? యూనో హ్మ్? నువ్వు ఎక్కువగా ప్రేమని పంచుతున్నావు. వెళ్దామా? ఆహా. అసలు ఎక్కడికి వెళ్ళింది ఏం చెప్పకుండా నాతోటి. అయ్యో 15 మిస్డ్ కాల్సా? రాత్రి 1 గంట అవుతుంది సుమన్. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు నువ్వు? క్లబ్ నుంచి వస్తున్నాను. క్లబ్ నుంచా? ఎవరితో వెళ్ళావు? ఇంకా ఏంటి డ్రెస్ అసలు? అరే ఈ డ్రెస్ లో అసలు అలా తప్పేముంది? మీకేమైందండి? నువ్వు తాగావా? ఆ, ఎవరితో వెళ్ళావు? ఫ్రెండ్స్ తోనే ఎవరా ఫ్రెండ్స్? ఉన్నారులే. సుమన్ అసలు నువ్వేం చేస్తున్నావు? అర్ధరాత్రి ఇంటికి వస్తున్నావు తాగేసి, నోటికి ఎంత వస్తే అలా మాట్లాడుతున్నావు ఏంటి? రాజేష్ ప్లీజ్, టైర్డ్ గా ఉన్నాను, నిద్రపోవాలంతే, నన్ను వదిలే. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ముందు. నువ్వెక్కడికి వెళ్ళావు? నేను నీ మొగుణ్ణి ప్రశ్నించడానికి నాకు హక్కు ఉంది. ఈ రోజే మీకు గుర్తుకొచ్చానా? పెద్దగా మొగుడు అని అంటున్నారు. మనిద్దరు సంతోషంగా ఉండాలన్నప్పుడు ఈ మొగుడు అన్నది ఏమైపోయిందట? నా లైఫ్ లో ఇంటర్ఫియర్ అయ్యే హక్కు మీకు అసలు లేదు. 5 ఏళ్ళగా మీరు నాకు ఏం చేశారు? ఇక్కడే పడున్నాను, షాపింగ్ తీసుకెళ్లరు, బయటికి తీసుకెళ్లరు. మీ లైఫ్ లో మీరు బిజీగా ఉన్నారు, నేనేం చేయాలి? ప్లీజ్ నన్ను వదిలేయండి, నాకు టైర్డ్ గా ఉంది, నేను నిద్రపోవాలంతే. మీకు అర్ధరాత్రి పూట ఫోన్లు వస్తాయే, ఎవరు అని ఎప్పుడైనా నేను అడిగానా? చూపించండి అసలు మీరు ఎవరికి కాల్ చేస్తున్నారో నేను చూస్తాను. అరే బట్ నా ఫ్రెండ్, అర్థమైందా? అది సరే, ఈ టైంలో మీకు కాల్ చేస్తారా? మరి అది కూడా 1 గంటకి ఇవ్వండి, నేను చూస్తాను. ఇవ్వండి. చూడు నువ్వు తాగేస్తున్నావు. వెళ్ళి పడుకోపో, రేపు పొద్దున్నే మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా యోగా చేస్తున్నావు. సరే ఒక విషయం చెప్పు. నిన్న గొడవ రాలేదుగా? ఐ మీన్ రాజేష్ నిన్ను ఏమైనా అన్నాడా? అవును చెప్పారు. ఏంటి? చాలా చెప్పారు. వడ్డీ వదిలే, నేను అసలు పట్టించుకోలేదు. కరెక్టే, వాడి మాటలు పట్టించుకోకూడదు. రోజులు మారుతున్నాయి, ఎవరు నిన్ను అదుపు చేయడానికి అనుమతించకూడదు. ఆ రాజేష్ గారికి తెలియాలి, నిన్ను టేకన్ గ్రాంటెడ్గా అనుకోకూడదు. సరేనా? నువ్వు చెప్పేది నిజమే. మరీ ఎక్కువ మాట్లాడితే డైవర్స్ కూడా ఇస్తాను. సరే ఒక విషయం చెప్పు. నువ్వేమైనా చేయొచ్చు, నీ బలాన్ని తెలుసుకో. నీతో ఎప్పుడు నేనుంటాను. నాకు తెలుసు నువ్వెప్పుడు నాతో పాటే ఉంటావని. ఇక నువ్వు నీపై దృష్టి పెట్టు. ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేయి. ఓకే, ఇంకేంటి? చూడు, చాలు మాట్లాడింది. నేను నిన్ను చూసి తీరాల్సిందే. ఇక నేను అస్సలు ఆగలేను. నీ వైఫ్ మీద ఉన్న కోపాన్ని నా మీద ఎందుకు చూపిస్తున్నావు? సారీ బంగారం. ఈ సుమన్ నన్ను బాగా టెన్షన్ చేసేసింది. నేను తాగేసి వచ్చింది. ఇప్పుడంతా తను చాలా వింతగా నడుచుకుంటుంది. సరే తన విషయం వదిలే. ఇచ్చుడు, నేను చాలా టెన్షన్లో ఉన్నాను. నిజంగానే నువ్వు నాకు అవసరం ఈరోజు. ప్లీజ్ నన్ను కలవ్వా ఈరోజు. అర్థమైంది. నువ్వు టెన్షన్ అవుతే నేను తట్టుకోలేను. ఎక్కడికి రమ్మంటావు? ఏదైనా హోటల్లో కలుద్దామా? వద్దు, హోటల్ సేఫ్ కాదు. మీ ఇంటికి రానా? కానీ ఇంట్లో సుమన్ ఉంటుంది కదా. ఏదో ఒకటి చేయొచ్చు కదా. తనకి నచ్చ చెప్పి బయటికి పంపించు. సరే అయితే.
సరే నేను ఆలోచించి చెప్తాను. ఓకే ఓకే. సుమన్, నీతో కాస్త మాట్లాడాలి. నేను కూడా. చెప్పు. నేను కొద్ది రోజులకి అమ్మ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఈ రోజు ఈవినింగే ట్రైన్. అరే రే, నీ ఎలా చెప్పాలో ఆలోచిస్తూ ఉన్నాను. తనే నా ప్రాబ్లం సాల్వ్ చేసింది కదా. సరే అయితే నువ్వు బయలుదేరు. అవును, మీరేదో చెప్పాలన్నారు. అది నిన్న జరిగిన దానికి సారీ. కోపంలో కాస్త ఎక్కువ మాట్లాడేశాను. పర్వాలేదు. సుమన్ రేపు వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్తుంది. నువ్వు ఇంటికి వచ్చే, నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. హాయ్ సుమన్. హాయ్ విక్కీ. తర్వాత ఒక విషయం, నువ్వు నన్ను స్టేషన్లో డ్రాప్ చేస్తావా? సారీ, నేను వస్తాను కానీ నాకు యోగా క్లాసెస్ ఉన్నాయి. నేను క్యాన్సిల్ చేయలేను. ఓకే, పర్వాలేదు. సరే, నువ్వు చూసుకో. టేక్ కేర్. ఐ మిస్ యూ బేబీ. ఐల్ మిస్ యూ టూ. బాయ్, టేక్ కేర్. ఓకే, లవ్ యూ. బాయ్. ఎన్ని రోజుల తర్వాత నేను కలవబోతున్నాను మోనా. అరే, ఇక్కడ కరెంటు పోయిందే. మోనా. రాజేష్, ఫైనలీ వెయిట్ చేసి నీకు కలిశాను. హా రాజేష్, ఈ క్షణం కోసం ఇన్నాళ్ళు నేను ఎదురు చూశాను. సరే పద. కూర్చో. చూడు, నువ్వు మొదటిసారి ఇంటికి వచ్చావు. ఇప్పుడు కరెంటు పోయింది. నేను అసలు నిన్ను సరిగ్గా కూడా చూడలేకపోతున్నాను. పర్వాలేదు రాజేష్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నిన్ను ఆశ తీర చూడాలని ఆశపడుతున్నాను. నాకు అలాగే ఉంది. ఒక నిమిషం ఆగు, నేను టార్చ్ తీసుకొస్తాను. ఈ టైంలో ఎవరంటారు? ఇచ్చుడు, నేను వచ్చేదాకా నువ్వు ఎక్కడికి వెళ్ళకు. ఓకే, నేను వెళ్ళి చూసొస్తాను. నువ్వా? నేను మీకు ఎన్నిసార్లు కాల్ చేశాను, ఎందుకు ఫోన్ తీయటం లేదు? అది ఫోన్ సైలెంట్లో పడిపోయింది. కానీ నువ్వు... నేను ట్రైన్ని మిస్ అయ్యాను, అందుకే తిరిగి వచ్చేసాను. తర్వాత ఈ కరెంట్ ఎందుకు ఆఫ్ అయింది? నువ్వు వెళ్ళు, నేను వెళ్ళి చూసొస్తానేంటనేది. సుమన్ 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 సుమన్, చూడు, కరెంట్ లేదు. నువ్వు ఇటు కూర్చో, నేను వెళ్ళి చెక్ చేసి వస్తానేంటనేది. కానీ ఇది ఎలా ఆఫ్ అయింది? అరే, నాకెలా తెలుస్తుంది? నువ్వు కూర్చో ముందు, నేను వెళ్ళి చూసొస్తాను. సరేనా? 1 సెకండ్. ఇదిగోండి, వెళ్ళి చెక్ చేసి రండి. నేను చూసొస్తాను. ఏంటబ్బా ఇది, త్వరగా రండి కాస్త. ఇదిగో, ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. మోనా, ఐఎమ్ రియలీ సారీ. తను అసలు ఎలా వచ్చిందో నాకు తెలియదు. మన ఫస్ట్ మీట్ వేస్ట్ అయిపోయింది. అసలు నేను సరిగ్గా కూడా చూడలేకపోయాను. నేను కూడా నిన్ను చూడలేదు. సరే, ఈరోజు ప్లాన్ ఏంటి? అది సుమన్ ఈరోజు బయలుదేరుతుంది. వెళ్ళాక మెసేజ్ పంపిస్తా నీకు. ఓకే, బాయ్.
ప్లీజ్ నన్ను కలు. నేను చూడాలనుకుంటున్నాను. ఈ సుమన్ ట్రైన్ కూడా ఎక్కేసింది. ఈ మోన కనపట్లేదేంటి? ఎందుకు ఇంకా రాలేదు? అరే ఈ కరెంట్ ఏంటి నిన్నలాగే మళ్ళీ కట్ అయిపోయింది? రాజేష్, ఈరోజు కరెంటు పోయింది. అవును. నువ్వా? ఏంటిదంతా? నువ్వు అంటే అంటే నేను మోనాని కాను, విక్కీని. ఇన్ని రోజులు నాతోనే మాట్లాడుతున్నావు. ఇప్పుడు అసహ్యంగా ఉందా? నువ్వంటే ఇష్టం అన్నావు, ఇప్పుడేమైంది? రాజేష్, ఏదో గొప్ప చెప్పావు, నా కోసం ఏవైనా చేస్తానన్నా. నువ్వు నన్ను మోసం చేశావు. రాజేష్, నువ్వే నీ భార్యని మోసం చేశావు, అలాగే నీ భార్య నిన్ను. అంటే ఇలా చెప్తే అర్థం కాదు కానీ నువ్వే చూడు. విక్కీ, నేను నిన్ను వదలనురా. యాక్చువల్గా నాకు పురుషులు స్త్రీలు ఇద్దరూ ఇష్టమే. నీకోటి చెప్పనా, నీ భార్య నాకు ఎక్కువ సుఖాన్ని ఇచ్చింది, బాగా అనుభవించాను. నీకెలా చెప్పాలి, బాగా ఎంజాయ్ చేశానురా. చూడు, పురుషులు స్త్రీలు నాకు భేదాలు లేవు. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. అబ్బా రాజేష్, నీ పెళ్ళం కూడా ఇంతలా మొండికేయలేదు, నాతో బాగా కోఆపరేట్ చేసింది. ఎంత నీ బాగా- దరిద్రపు నోటితో తన పేరుని తల మాకు ఇంకోసారి. సరే సరే, నేను తన పేరెత్తను. ఐ మీన్ నేను చెప్పను. నాకు నీ ప్రేమ కావాలి. నీ ప్రేమ కోసం సంవత్సరం ఎదురు చూశాను. చెప్పు, ఎక్కడికి వెళ్దాం? నీ బెడ్రూమ్కి, పోనీ సోఫాలో కానిచ్చేద్దామా? నీ మోనాకి ఎక్కడ సంతోషాన్ని ఇవ్వబోతున్నావు? ఇలా చండాలంగా మాట్లాడటం ఇక ఆపేరా. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నీకు మంచిది కాదు చెప్పేశా. చూడు రాజేష్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. సంవత్సరం నుంచి ప్రేమిస్తున్నా. అలా వెళ్ళిపోమంటే వెళ్తానా? నీ ప్రేమ నాకు కావాలి. ప్లీజ్ నీ ప్రేమనివ్వవా? నన్ను ఎందుకు అంగీకరించావు రాజేష్? ఎంత హార్ట్గా ఉన్నావో. చేతిరా. ఆ రోజు చీకట్లో నా పక్కనే కూర్చున్నావు, ఇప్పుడేమైంది? నన్ను చూస్తుంటే అసహ్యంగా ఉందా? బేబీ దగ్గరికి రా. నువ్వు నీ లిమిట్ని క్రాస్ చేసేసావు చెప్పేశాను. నీ అయ్యా ప్రేమగా చెప్తున్నాను కదరా. నువ్వంటే నాకు పిచ్చి, నువ్వంటే నాకు మోసం. సంవత్సరం ఎదురు చూశాను. ప్లీజ్ రాజేష్, నన్ను అర్థం చేసుకో. ఒక స్త్రీ కంటే నేనెక్కువ సుఖం ఇస్తాను. ఆ సుఖం ఏ అమ్మాయి నీకు ఇవ్వదు రాజేష్. ప్లీజ్. ఇలా చెప్తే నీకు అర్థం కాదురా. దానికంటే ముందు నీ వీడియో చూస్తావా? యునో రాజేష్, ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది ఇద్దరు మగాళ్ళు ఎంతో గాఢంగా ప్రేమించుకుంటున్నారు. రాజేష్, ఒక విషయం చెప్పనా? ఒకవేళ నేను అనుకుంటే మీ ఆఫీస్ గ్రూప్లో
ఈ వీడియోని అప్లోడ్ చేయగలను. నీ పేరు చెడిపోతుంది. అందువల్ల మర్యాదగా నేను చెప్పేది వినరా. రేపు సాయంత్రం నువ్వు నా ఇంటికి రావాలి. లేదంటే చెప్పాల్సిన అవసరం లేదు, నీకే తెలుస్తుంది. తర్వాత నువ్వు నీ సుమన్ ఎక్కడికి వెళ్ళినా మీ పేరు చెడిపోతుంది. ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. నీ పరువు పోతుంది, జాగ్రత్త. రేపు నన్ను కలవడానికి రా. విక్కీ, నేను నిన్ను ఊరికే వదలనురా. నువ్వు నాకు చేసిన ద్రోహం ఉంది కదా, దానికి ఒకే ఒక దారే ఉంది. హాయ్ బంగారం. విక్కీ, నీ ఫోన్ కోసం ఎదురు చూశాను. నిన్ను కలవడానికి నేను తయారుగా ఉన్నాను. చెప్పు ఎక్కడికి రావాలని. వచ్చేసాయి నా ఇంటికి. నీకోసం ఎదురు చూస్తుంటాను. సరే. ఆట మొదలైంది. రాజేష్ గాడి రాణి క్వాలిటీ వీడియో తీస్తాను. విక్కీ, విక్కీ, విక్కీ. రాజేష్, రాజేష్ మీకేమైంది? ఏమైంది? నన్ను క్షమించు సుమన్. అరే ఏమైందండి? హా? రాజేష్ ఏమైందో చెప్పండి. ఏమైంది మీకు? హా? ఏమైందో చెప్పు. ఏమైంది? Excuse me, Mr. Rajesh Singh. ఎస్ సార్. మీ పక్కింట్లో ఉన్న వికీ బాటియాని ఎవరో చంపేశారు. ఏంటి? ఎప్పుడు? పైగా ఎలా? నిన్న రాత్రి. కానీ ఆయనకి శత్రువులు అనేవి లేరు కదా, ఎవరు ఇలా చేసుంటారు? మేము మీ ఇంటిని చెక్ చేయాలి. ఏంటి? మా ఇంటిని ఎందుకు మీరు చెక్ చేస్తున్నారు? సీసీటీవీ కెమెరా ద్వారా తెలిసింది మీ హస్బెండ్ అంటే రాజేష్ విక్రమ్ బాటియా హత్య జరగడానికి ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సార్, నిన్న రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళడం అయితే నిజమే సార్. కానీ తను నేను హత్య చేయలేదు. మీరు కావాలంటే సీసీటీవీ కెమెరాని చెక్ చేయండి సార్. నేను వెంటనే తిరిగి వచ్చేసాను సార్. మీరు చాలా సరిగ్గా చెప్తున్నారు మిస్టర్ రాజేష్. హత్య చేసింది ఇంకెవరో. కానీ ఎవరు? నేను విక్కీ ఇంటికి వెళ్ళాను. అక్కడ ఒక మొబైల్ దొరికింది, అది డెడ్ అయింది. చార్జ్ చేశాకే తెలిసింది అందులో ఒక వీడియో ఉంది. అందులో హత్య చేసిన వాడి మొహం కనపడింది. అవును, నీ కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నా. ఎందుకంటే నీ మొగుడంటే నాకు ఇష్టం. ముఖ్యంగా మా ఇద్దరి మధ్య ఎవరొచ్చినా సరే అడ్డంగా లేపేస్తాను. ప్రేమ? అలా నువ్వు ప్రేమిస్తే నువ్వు చచ్చి తీరాలి కదా.
సుమన్ మేడం, మీరు చెప్తారా లేక నేను చెప్పనా? చెప్పా. అవును, నేనే మర్డర్ చేశాను. మొదటి రోజు నా ట్రైన్ నేను మిస్ అయ్యాను. రెండో రోజు నేను వెళ్లేందుకు ఏర్పాట్లు చేశాను. అప్పుడు నాకు బెడ్ కింద చైన్ దొరికింది. ఈ చైన్ ఎవరిదే ఉంటుంది? నేను అనుకున్నాను నా భర్తకి ఎవరికో అఫైర్ ఉండొచ్చని, కానీ అమ్మింటికి వెళ్తాను అని అబద్ధం చెప్పాను. నేను అసలు వెళ్ళలేదు. ఎవరికీ తెలియకుండా నేను ఇంట్లోనే దాక్కున్నాను. పేడ పురుగులా కనిపిస్తున్నానా? ఇప్పటి వరకు బొమ్మ అన్నావు, మరి ఇప్పుడేమైంది? నా కోసం ఏమైనా చేస్తానన్నా? నువ్వు నన్ను మోసం చేశావు. నన్ను, నా భర్తని విక్కీ చాలా మోసం చేశాడు. వాడు మా జీవితాన్ని నాశనం చేశాడు. చేత వాడిని చంపటం తప్ప నాకు వేరే దారి లేదండి. నేను అమ్మింటికి వెళ్ళడానికి ప్లాన్ చేశాను. ఎవరికి అనుమానం రాకూడదు అనుకున్నాను. కానీ నాకేం తెలుసు నా భర్తతో ఉండేది ఎంఎంఎస్ చేయడానికే అని. విక్కీ మొబైల్ని దాచిపెట్టాడు. నువ్విక్కడ? ఏ, నన్ను చూస్తే నీకు సంతోషంగా లేదు? అలా కాదు, నువ్వెప్పుడైనా ఇక్కడికి రావచ్చు. ఇది నీ ఇల్లేగా. నేను అనుకున్నాను నువ్వు నన్ను మిస్ అవుతావని. అదంతా సరే, నేను మనసులో తలుచుకుంటే నీకెలా తెలిసింది? పైగా ఇంత తక్కువ రోజుల్లోనే నన్ను అంతలా అర్థం చేసుకున్నావా? నేను నీ గురించి మొత్తం అంతా తెలుసుకున్నాను. ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు? అమ్మాయిలాగా ఉండటమే నీకు ఇష్టం కదా? నాకు అన్నీ తెలిసిపోయాయి నీ గురించి నిజాలు. నువ్వు నాతోనూ నా భర్తతోనూ నీ మొగుడు ఇదంతా చేయమని వాడే చెప్పాడే. నోరు మోసుకో, నీ డ్రామా అంతా అయిపోయింది. నా కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నా. నీ కుటుంబాన్ని నాశనం చేయాలి, ఎందుకంటే నీ మొగుడు అంటే నాకు మోజు. ఇక మా ఇద్దరి మధ్య ఎవరొచ్చినా సరే అడ్డంగా నరికేస్తా. ప్రేమ? ప్రేమించావంటే నువ్వు చచ్చి తీరాలిగా. ఏమంటున్నావు? సుమన్, మేము మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. మీకు ఏదైనా జరిగి ఉండొచ్చు, అందుకని మీరు మర్డర్ చేసి ఉండకూడదు. ఐఎమ్ సారీ సుమన్, నా వల్ల ఐ లవ్ యూ. తీసుకెళ్ళండి, తీసుకురండి. సుమన్, నువ్వు భయపడకు, నేను చూసుకుంటాను. Oh